యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ సమయం ఇచ్చిన CCM టీం వారికి, అధ్యక్షుల వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనము ఈరోజు మాట్లాడబోతున్న అంశము ప్రభువు మీదనే సంపూర్ణంగా ఆధారపడాలి. ప్రభువు మీదనే సంపూర్ణంగా మనం ఆధారపడాలి. ఇర్మీయా రాసిన గ్రంథంలోని 17వ అధ్యాయం 5 నుంచి 8 వరకు మనం ఒకసారి చూస్తే, నరులు ఆశ్రయించి శరీరమును ఆధారముగా చేసుకొనుచు తమ హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడని మనం చూస్తున్నాం. నరులను ఆశ్రయించి శరీరమును తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. కనుక మనం పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. ఆశా జీవితంలో మరి దేవుని మీద ఆధారపడినప్పుడు ఆశ్రయించబడ్డాడు. మరి దేవుని నిర్లక్ష్యం చేసి సైన్యం మీద, తనకున్న వైద్యం మీద, తనకున్న బలం మీద ఆధారపడటం వలన అతడు అనారోగ్యంతోనే అతడు మరణించినట్టు కూడా ఆశా జీవితంలో 2 దినవృత్తాంతంలో 16వ అధ్యాయం 12 నుంచి 13 వరకు మనం చూస్తున్నాం. కనుక మనము దేవుని సన్నిధిలో తగ్గించుకుంటూ సాత్వికంతో, దీనత్వంతో దేవుని మీద ఆధారపడితే దేవుడే మన పక్షము నుండి మనకు సహాయము చేయగలడనే మాటను మనం గమనించాలి. మన మట్టి పాత్రలమని గ్రహిస్తూ మనము ఆయన మీద ఆధారపడుతూ ఉంటే తన మహిమకరంగా మనం వాడుకోగలడని మన కొన్ని మాటల ద్వారా మనం చూస్తున్నాం. కనుక పౌలు జీవితంలో కూడా అతడు ఎంతో గొప్పవాడుగా ఉన్నాడు. కానీ దేవుని తెలుసుకున్న తర్వాత సంపూర్తిగా ఆయన మీద ఆధారపడటం వలన మరి బ్రతికిన, జీవించిన క్రీస్తే అంటూ మరి తనకున్న వాటిని మరి ఒక పేడతో, ఒక పెంటతో సమానంగించుకొని క్రీస్తు కోసం పరిపూర్ణంగా, సంపూర్తిగా మరి ముందుకు సాగిపోయినట్టుగా, ఆయన కొరకు హతసాక్షి అయినట్టుగా మనం గమనిస్తూ ఉంటుంటున్నాం. కనుక క్రీస్తులో మనమందరము సమానమే అన్నమాట మనం గమనించాలి. క్రీస్తులో మనమందరము సమానమే. కనుక ఇక్కడ పౌలు గారు తిమోతి గారితో అంటున్నమాట, నా కుమారుడా, యేసు క్రీస్తునందు కృపచేత బలవంతుడు కమ్ము. తిమోతిని బలపరచటానికి తను ఒక బలహీనుడు గాని, ఒక పిరికివాడిగా ఉన్నా గాని, దేవునిలో దేవుడు అతను కూడా వాడుకుంటాను ఉద్దేశం మీద తన తండ్రి గోత్రం వేరు, తల్లి గోత్రం వేరు, ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుడు అతన్ని వాడుకున్నాడు. తండ్రి గ్రీకు, తల్లి యూదురాలు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అయినా కానీ దేవుడు వాడుకుంటాడు ఎవరైనా అన్న మాటని ఇక్కడ మనం గమనిస్తున్నాం. అయితే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మనము దేవుని మీద ఆధారపడటము ఎలాగుంటుందంటే, మనకు దేవుని పక్కన పెట్టి మనకు మనమే ఆధారపడుతున్న సందర్భాలు కూడా ఉంటాయి తెలియకుండానే. అంటే మనం క్రీస్తును ఆధారం చేసుకున్నాము, మనము దేవునితో ఉన్నామని గ్రహిస్తూ ఉంటాము. శత్రువు అయిన సాతానుడు మనల్ని ఏ విధంగా అయినా వేరు చేయాలనేదే వాడి ఉద్దేశమై ఉన్నది. ఎప్పుడైతే దేవుని మీద మనం ఆధారపడుతున్నామో అనుకుంటాం, ఇక్కడ పరిపూర్ణత కాదు, అనుకున్నంత మాత్రం అనుకుంటున్నప్పుడు సాతానుకు గొప్ప అవకాశం. ఈ అనుకున్న సమయాన్నే సాతానుడు మన జీవితాన్ని, సేవను,
నాశనం చేయటానికి వాడు సిద్ధంగా ఉంటాడు, చేయగలడు, నాశనం చేయగలడు. దేవుని యొక్క ఆ యొక్క శాపము క్రింద, ఆయన తీర్పు కింద మనం తీసుకురావటానికి శత్రువు పన్నాగ పడతా ఉంటాడు. కనుక మన మీద మనము ఆధారపడి శత్రువైన సాతాను యుద్ధము చేయలేము. మనం దేవుని మీద ఆధారపడితే మనం యుద్ధం చేయగలం సాతానుని, అపవాదిని, ఈ లోకాన్ని. 1వ దినవృత్తాంతంలోని 21వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూస్తే, 1వ దినవృత్తాంతములు 21వ అధ్యాయము 1వ వచనం చూస్తే, తర్వాత సాతాను ఇశ్రాయేలుకు విరోధముగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా, తరువాత సాతాను ఇశ్రాయేలుకు విరోధముగా లేచి ఇశ్రాయేలు లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా. ఇక్కడ దావీదు యుద్ధం చేయటానికి మనకి సైన్యం ఎంత ఉంది, మనకు బలం ఎంత ఉంది, దీన్ని బట్టి నేను యుద్ధం చేయొచ్చు కదా అని అనుకున్నాడు. అనుకోవటంలో తప్పేం లేదు. కానీ ఈ యొక్క మాటని అపవాది సాతానుడు నాశనం చేయడానికి ఒక ఆయుధముగా ఎంచుకున్నాడు. అంటే దావీదు రాజు సైన్యము, ఆయన వారి యొక్క బలాన్ని, వారి సంఖ్యను చూశాడు, కానీ దేవుని బలమును చూడలేదు. దేవుని బలము అక్కడ చూడలేదు. అందుకే అక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, దావీదు దేవుని మీద ఆధారకపోవడం ద్వారా తన జీవితమే కాదండి, ఇశ్రాయేలు మొత్తం మీద ప్రభావం పడింది. కనుక మనము దేవుని ఆధారపడటం ఎంతో ముఖ్యం. మనం దేవుని మీద ఆధారపడటం ఎంతో ముఖ్యం. కనుక మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవుడిగా ఉన్నప్పుడు, ఆయన భూలోకం ఉన్నప్పుడు మరి 50% మానవుడిగా, 50% మరి క్రీస్తుగా ఉన్నాడు. అయితే మనం గమనించాల్సిన దినాలలో మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఆయన అరణ్యములోకి వెళ్ళి అక్కడ ప్రార్థిస్తున్నప్పుడు, ఉపవాస దినాల్లో ప్రార్థిస్తున్నప్పుడు సాతాను 3 సార్లు యేసయ్యను శోధిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. సాతానుడు తన తండ్రి నుండి తొలగించటానికి లోకం మీద ఉండే దానిని ఆశ చూపించే విధంగా చేశాడు. కానీ 3 సార్లు యేసు ప్రభు తండ్రి యొక్క వాక్యమును, వాగ్దానమును, బలమును ఆధారం చేసుకుని జయశీలిగా యుద్ధము జయించినట్టుగా మనం చూస్తున్నాం. సాతానుడు 3 సార్లు తన చుట్టూ ఉన్న లోకం మీద పడేయాలని చేశాడు. కానీ యేసు ప్రభు ఆ యొక్క ఉపవాస దినాల్లో 3 సార్లు యేసు ప్రభు తండ్రి యొక్క వాక్యము, వాగ్దానములను, బలమును ఆధారము చేసుకొని మరి వాడిని జయించినట్టుగా మనసు. అంటే ఇక్కడ ఆయన శరీరధారిగా ఉన్నాడు కాబట్టి ఆయన దానిని ఉపయోగించి సాతాను ఎదిరించినట్టుగా మనం చూస్తున్నాం. కనుక మనము కూడా దేవునికి వాక్యమును, వాగ్దానాలను మనం ఉపయోగిస్తూ అపవాదిని మనం జయించాలి. మన కుటుంబం మీద వాడు సమస్యలు చేయనీయకుండా, సేవను కానీ లేక రోగముతో బాధలతో ఉన్నప్పుడు కానీ దేవుని వాగ్దానాలు వెళుతూ ఆయన నమ్మదగిన వాడని మనం గుర్తించుకుంటూ మన శత్రువును జయిస్తూ
మన హృదయపూర్వకంగా దేవుని వైపు తిరిగినట్లయితే ఆయనకి మహిమ కలుగుతుంది. దేవుడు మన పట్ల కార్యాలు జరిగించగలడు. ఆమేన్. కనుక మన మీద మనము ఆధారపడకూడదు. దానివలన సాతానుకి గొప్ప అవకాశం ఇచ్చిన వారు ఉంటాం. వాని ద్వారా మనం యుద్ధం చేయలేము, కానీ వాని కింద అణిగిపోయే అవకాశాలు ఉంటుందని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈనాటి కలశములో ఇంకా ఎలాగుంటున్నారంటే, ఆత్మీయ జీవితంలో అనేక విధాలుగా బాగాలుగా చేసుకుని పోతుంటారు. 40 సంవత్సరాల జీవితంలో, ఆధ్యాత్మికమైన జీవితాల్లో చాలా మంది మరి నశించిపోతున్న ఆ లోకం కొరకు భారముతో, బాధ్యతతో ఎంతో పరిచయం చేసిన వాళ్ళు ఉన్నారు. 40 సంవత్సరాలు ఆత్మీయ జీవితం కలిగిన వారు. నేను అందరి గురించి మాట్లాడట్లేదు, కానీ అనేక వారి పరిస్థితులను చూసి నేను మాట్లాడుతున్నాను. కానీ 40 సంవత్సరాలు కలిగిన వారి యొక్క అనుభవాలు చూస్తే, మరి వారి రహస్య జీవితాల్లోకి వెళ్ళి చూస్తే, గర్విష్టిగా, విర్రవీగులాడేవాడుగా, స్వతంత్రంగా ఉంటూ తలబిరుసుతనంగా ఉండేవారుగా వారి యొక్క జీవితం అందరికీ కనబడే విధంగా చూస్తూ ఉంటాం. ఆ మాటలు మీరు అర్థం చేసుకోవాలి. ఆత్మీయ జీవితంలో సంవత్సరాలకు వెళ్ళే కొంది మనలో ఉన్న ఆ రహస్య జీవితాన్ని బయటికి కనబడుతూ ఉంటుంది. మొదటి దశలో మనం చూస్తే, మొదటి దశగా మనం చూస్తే, నాకు సామర్థ్యం లేదు, నాకు నైపుణ్యత లేదు, నేను ఏమి చేయలేనని తన ప్రారంభ దశలో చాలా చక్కగా ఉంటాడు. అయితే సేవా జీవితం కానీ, సాక్ష్యం కానీ, దేవుని రాజ్య వ్యాప్తికి బలంగా ఉంటాడు. రెండో దశకి వెళ్ళినట్లయితే, సేవలో తరచుగా కనపరిచే ఆ దీనత్వము, నాయకునికి స్థితి అతడు అలవర్చుకుని దాంట్లో ప్రవేశిస్తాడు. బైబిల్ కాలేజీకి వెళ్తాడు, విద్యార్హత పొందుతాడు, నైపుణ్యం కలిగి ఉంటాడు, అభివృద్ధి కలిగి ఉంటాడు. మరి దేవుని రాజ్యం కొరకు ఎక్కువగా సాధించే సామర్థ్యం కలవాడుగా అవుతాడు. మూడో దశలోకి వెళ్తే తాను చేసిన సేవను చూసి ఆశ్చర్యపోతా ఉంటాడు. నేను ప్రార్థిస్తే 14 సంవత్సరాలు సంతానం లేని ఆమెకు సంతానం దేవునిచ్చాడు. క్యాన్సర్తో ఉన్న వారిని స్వస్థత పరిచాను. వేరే సంఘాలలో తక్కువ సంఖ్య ఉంటే నేను వెళ్ళి అక్కడ వాక్యం చెబితే ఎక్కువ సంఖ్య వచ్చారు అనే విధానంలో ఉంటూ ఉంటాడు. 4వ దశలో ఆ మార్గాల్లోకి వెళ్తే తమ మీద తాను నమ్మకం పెంచుకుంటాడు. నమ్మకం పెరిగిపోయి సాధించిన వాటన్నిటిని బట్టి అతిశయిస్తాడు. ఈ సేవ అభివృద్ధి నేనే అనే ఆలోచనతో ప్రారంభమై పరిశుద్ధాత్మ దేవుణ్ణి దూరం చేసుకున్న సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. అతడు అంటాడు, నేను మరి పైకి అంటా ఉంటాడు, నేను అహంకారులను గర్విష్ఠులకు తో నడవను అంటాడు. కానీ ఆ విధంగానే ప్రవర్తిస్తూ ఉంటాడు. నేను ప్రార్థిస్తే చనిపోయిన వ్యక్తి కూడా లేపాను అని తనను తాను మోసం చేసుకునేవాడుగా ఉంటూ ఉంటాడు. అనేకులను శిష్యులు తయారు చేస్తాడు. యేసుకు బదులుగా తను తాను హెచ్చించుకుంటుంటాడండి. చివరి దశకి వెళ్తే
దేవుని మీద ఆధారపడటం మాని చాలా పశ్చాత్తాపముతో మరణించేవారు ఉన్నారు. ఈ దశలో ఈ విధంగా ఉంటున్న వారి జీవితాలు చూస్తే నాకు కూడా భయం వేస్తుంది. ప్రభువా, నేను ఎలాగుంటాను ప్రభువా అన్నది నేను భయపడుతున్నాను. దేవుని మీదే పరిపూర్ణంగా ఉండాలని, కష్టమైన వ్యాధి వచ్చిన, బాధ వచ్చిన, సమస్యలు వచ్చిన ఆయన మీదే ఆధారపడాలనేది నన్ను నేను నలగొట్టుకోవటానికి, దేవునితో మరి ఎక్కువగా మమైక్యం అవటానికి ఇష్టపడుతున్నాను. దీనికి ఉదాహరణ ఉజ్జియా జీవితం. దేవుడు ఉజ్జియాని 16 సంవత్సరాలు ఉన్నప్పుడే పిలుచుకున్నాడు. దేవుని మీద ఆధారపడడం చేసుకున్నాడు. బలమైన రాజుగయ్యాడు. దేవుడు ఉజ్జియాను బలపరిచాడు. 2 దినవృత్తాంతంలోని 26వ అధ్యాయం 5వ వచనం చూస్తున్నాం. 2 దినవృత్తాంతం 26వ అధ్యాయం 5వ వచనం, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. ఆ ఉజ్జియాను ఓడించలేని ఆ శత్రువును, లేక ఓడించలేని శత్రువును కూడా ఉజ్జియా ఓడించాడు దేవుని మీద ఆధారపడటం వలన. అదే 2 దినవృత్తాంతం 26వ అధ్యాయం 16వ వచనం చూస్తే, అయితే అతడు స్థిరపడిన తర్వాత తన మనసు గర్వించి చెడిపోయెను. అయితే అతడు స్థిరపడిన తర్వాత అంటే అన్ని సమకూర్చిన తర్వాత, దేవుడు అతన్ని ఉజ్జియాను ఆశ్రయించిన తర్వాత ఏమయ్యాడండి? చివరికి తన మనసును గర్వించి చెడిపోయాడు. బైబిల్ వాక్యం చదివిస్తుంది. సామెతలు 16:28 వచనంలో, నాశనమునకు ముందు గర్వము నడుచును. నాశనముకు ముందు గర్వము నడుచును. దేవుని మీద ఆధారపడం చేసుకున్న వలన దేవుడు ఆశీర్వదించాడు. దేవుని మీద ఆధారపడటము దూరంగా చేసుకున్నాడు ఉజ్జియా. తన సైన్యం మీద, తనకున్న బలం మీద, తనకున్న ప్రజలను బట్టి ఆధారం చేసుకున్నాడేమో కుష్టి రోగి అయి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. తను చేయవలసిన పని రాజు, తను ప్రజల యొక్క బాధ్యతలు, బరువులు ఎన్నో చూడవలసింది. చేయకూడని పని, యాజకులు చేయవలసిన పని నేను చేస్తాడని తలబిరుసుతనముతో దేవుని మందస్సంలోనే అడుగు పెట్టాడండి ధూపం వేయటానికి. కనుక అతడు జీవితాంతం కుష్టి రోగి అయినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే 1 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 27 వచనం నుంచి 29 వరకు మనం అందరం చూస్తే మాటలు, ఏ శరీరము దేవుని ఎదుట అతిశయపడుకున్నట్లు, ఏ శరీరము దేవుని ఎదుట అతిశయపడుకున్నట్లు. ఎక్కువసారి ఈ మాటలు మనం గమనించాలి. ఎవరినెవరిని ఎన్నుకున్నాడు దేవుడు? బలహీనులను, ఎన్నిక లేని వారిని, విలువ లేని వారిని దేవుడు ఎన్నుకొని తన సేవను, తన పరిచర్యను, నశించిపోతున్న ఆత్మ పట్ల వారిని నడిపించుకోవడానికి అలాంటి వారిని దేవుడు ఎన్నుకున్నాడు. కనుక ఉజ్జియా లాంటి అటువంటి సహవాసము మనకొద్దు. మనం దేవుని మీద ఆధారపడ్డామంటే దానికి అర్థం ఏంటంటే మన వైఖరి, మన ప్రవర్తన మనకు గుర్తుండాలి. మన ప్రవర్తనే మనకి అర్థమవుతుంది.
మనం దేవుని మీద ఆధారపడ్డామా లేదా? కనుక సేవా ఫలభరితంలో ఉంటున్న మనము ఉపవాస కూడికలు, ప్రార్థన జీవితాల్లో మనం కలిగి ఉండాలి. సాధ్యమైనంత వరకు, ఈ పదాన్ని మర్చిపోకండి, సాధ్యమైనంత వరకు కరపత్రిక పరిచర్య, వ్యక్తిగత పరిచర్య, సేవ పట్ల బరువు బాధ్యతలు కలిగి ఉండాలి. ఈ 3 విషయాలు, ఉపవాస కూడిన ప్రార్థనా జీవితం, కరపత్రిక పరిచర్య, సేవ పట్ల బరువు బాధ్యతలు కలిగిన వాటిలో ఈ 3 ఏ ఒక్కటైనా తప్పిపోతే మనం వాటిని సరి చేసుకోవాలి. మార్పు చెందేవారుగా ఉండాలి. దేవునికి దగ్గరయ్యేవారుగా ఉండాలి. అప్పుడే దేవుడు నిన్ను నన్ను నిలబెడతాడు. హల్లెలూయా. దేవుడు తన సేవలోని మనల్ని నిలబెడతాడు. కనుక ఈ విషయాలు మనం గమనించి, మనం ఇందాక చూస్తున్న మాటలు, మనము మన మీద ఆధారపడకూడదు. దావీదే ఉదాహరణగా చూసాము. ఆత్మీయ జీవితాల్లో 4 దశలుగా ఉంటున్న విధానాన్ని మనం కొన్ని గమనిస్తూ ఉజ్జియాను ఉదాహరణగా తీసుకున్నాం. అయితే సేవ అభివృద్ధిలోకి వెళ్ళటానికి ఉపవాస ప్రార్థన కూడిక జీవితం, కరపత్రిక పరిచర్య, సేవ పట్ల బరువు బాధ్యతలు కలిగి ఉంటూ ముందుకు సాగాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. చివరిగా నేను ఒక మట్టి కుండను అన్నది గుర్తించాలి మనం అందరం. నేను మట్టి కుండను, నాలో ఏమీ లేదు, నేను ఖాళీని అన్న ఉద్దేశంతో మనం ఆయన మీద ఆధారపడాలి. న్యాయాధిపతుల గ్రంథంలోని 7వ అధ్యాయం మనం చూస్తే, గిద్యోను ఒక పిరికివాడుగా భయపడేవాడుగా ఉన్నాడు. దేవుడే బలవంతుడని చెబుతున్నాడు. దేవుడు ఆ యొక్క గిద్యోను బలపరిచాడు. తనకున్న సైన్యముతో 32,000 మంది సైన్యముతో ఉన్న వారితో నేను యుద్ధం చేయగలను అనుకున్నాడు గిద్యోను. ధైర్యం వచ్చింది సైన్యం చూడంగానే. కానీ దేవుడు తన ఆలోచనలన్నీ మార్చివేశాడు. భయపడుతున్న వారందరూ ఎవరో వెళ్ళిపోండి అన్నప్పుడు 22,000 మంది వెళ్ళిపోయారు. మరి నీళ్లు బతుకుతూ ఉంటున్న వాళ్ళు ఆ దోస్తులు పట్టుకొని ఆ కుక్కలా గతుకుతున్న వారు ఎవరని గుర్తించినప్పుడు 300 మందే మిగిలేరు. మిగిలిన ఆ 7,000 మంది, ఆ మిగిలిన సైన్యమంతా వెళ్ళిపోయింది. అంటే దేవుడు ఆ 300 మందితో మిద్యాలను ఓడిస్తాడని తను రుజువు చేసుకోవడానికి అక్కడ చూస్తున్నాం. కనుక దేవుని యొక్క ప్రణాళికలు ఆ 300 మందితో చేయాలనుకున్నాడు. కనుక మన సేవను శక్తితో కాదు, బలముతో కాదు, దేవుని ఆత్మ వల్లనే సాధించగలం. మనమందరం దేవుని మీద ఆధారపడుతూ సేవలో జై జీవితం కలిగి ఉంటూ సమయం సందర్భాలు బట్టి విరగొట్టబడిన వారుగా ఉంటూ, విరచబడిన వారుగా ఉంటూ, మలచబడిన వారుగా ఉంటూ దేవుని కార్యాలు మనం జరిగించే వారిగా ఉండాలి. కనుక ఈ విషయంలో మనం గమనించిందంటే, నేను కానీ నువ్వు కానీ మనమందరం కానీ ఒక మట్టి కుండాన్ని గ్రహించి దేవుని మీద ఆధారపడాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. అందుకే కీర్తనలు 20వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట మనం చూస్తున్నాం. కొందరు రథములు బట్టి, కొందరు గుర్రములు బట్టి అతిశయించుదురు, మనమైతే మన దేవుడిని యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. ఆమేన్. మన దేవుడిని యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. దేవుడి సన్నిధిలో మనం నిబ్బరముగా ఉంటూ మనము ముందుకు సాగిపోవాలనేది ఇక్కడ మనకు హెచ్చరిక చేస్తున్నాడు. కనుక మనం నరులను ఆశ్రయించిన వారు ఏమవుతారని ఒక వాక్యం చూస్తున్నాం, శాపగ్రస్తులు అవుతారని వాక్యం తెలియజేస్తుంది. కనుక మనం దేవుని మీద ఆధారపడుతూ ముందుకు సాగిపోవాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. కనుక ఈ విషయాలన్నిటి మనం గుర్తిస్తూ
మన దినచర్యలో దేవుని మీద పరిపూర్ణంగా సంపూర్తిగా ఆధారపడుతూ ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనం ఎన్నికలు దేవుడు దీవించును గాక. ఆమేన్.